ఇదేది కొల్లేరు కుంభకోణం అన్నటువంటిది అతిపెద్దదైనటువంటి ఇష్యూ. వాస్తవంగా ఇప్పుడు తేలాల్సింది ప్రతిసారి అంటే వరదలప్పుడు ఓ స్టేట్మెంట్లు ఇచ్చేసుకుంటాం, వాడి వల్ల జరిగింది వీడి వల్ల జరిగింది అన్నట్టు. వెరీ సింపుల్ లాజిక్. నెంబర్ 1, బుడమేరు వరద ఇవాళ అన్ని లక్షల మందిని వీధులు పాలు చేయడానికి పైన కట్టాల్సినటువంటి బుడమేరు డైవర్షన్ కెనాల్కి కట్టనీయకుండా అడ్డుపడ్డటువంటి ఒక పవర్ ప్లాంట్. ఆ పవర్ ప్లాంట్ అడ్డం కారణంగా ఈ నీళ్ళని కాలువని తీసుకెళ్ళి కృష్ణానదిలో కలపడానికి వీలు లేకుండా పోయింది. ఆ పవర్ ప్లాంట్ని తీసేయకుండా కోర్టు స్టే ఇచ్చున్నది. ఇది నెంబర్ 1. అది లేకుండా అది కాలువ పూర్తి చేయలేరు. అది పూర్తి చేయకుండా వీటీపీఎస్ కెనాల్కి లింక్ చేస్తే వీటీపీఎస్ కెనాల్ కెపాసిటీ చిన్నది, అది ఎక్స్పాన్షన్ చేయాలి. అది సాధ్యం కాదు వీటీపీఎస్కి ఉన్నటువంటి సిచ్యువేషన్ ద్వారా. కేవలం ఆ పవర్ ప్లాంట్ తీసేస్తే అట్టించి నీళ్ళు వెళ్ళి పడతాయి. ఇది నెంబర్ 1. అది చేస్తారా? 2008లో రాజశేఖర రెడ్డి ఆదేశాలు ఇస్తే దాన్ని ఆనాడు అడ్డుకున్నారు కోర్టులో. మళ్ళీ 2021లో జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు ఇస్తే మళ్ళీ అడ్డుకున్నారు కోర్టులో. కాబట్టి అది పూర్తి కాకుండా బుడమేరు వాటర్ విజయవాడ మీదకే పడతాయి. సరే, ఇప్పుడు వరద లేదు కాబట్టి ఇప్పుడైతే వస్తే బుడమేరు నీళ్ళు అటు తోసేయచ్చు. కానీ భారీ వరద వచ్చిందంటే కనుక అదే ప్రాబ్లం ఉంటుంది. ఇది నెంబర్ 1. నెంబర్ 2, కొల్లేరు ఉండాల్సిన దాంట్లో 3 వంతులు కబ్జాకి గురైనటువంటిది కొల్లేరు. ఇది అసలు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం. ఎవరికి వాళ్ళు స్టేట్మెంట్లు ఇస్తున్నారు, అదే సందర్భంలో అసలు వార్తని మాత్రం దాచేస్తున్నటువంటి పరిస్థితి. కొల్లేరుకి సంబంధించి కొల్లేరుకే వెళ్ళాలి ఈ నీళ్ళన్నీ కూడా. కొల్లేరుకి వెళ్లకుండా నీళ్లు ఎలాగ సాధ్యమవుతుంది? కొల్లేరు దగ్గరే చూస్తే ఇది నేను మొన్ననే ప్రస్తావించాను. ఇక్కడ ఏంటంటే సుదీర్ఘకాలంగా ఎన్ని తిరగడము, వీటి మీద 100 స్టోరీలు చేసి లైవ్లు చేసి ఆపరేషన్ కొల్లేరు లాంటి వెంటపడి వాటి మీద నాకు అవగాహన ఉంది కాబట్టి నేను మాట్లాడతా. నేను జర్నలిజంలో అదంతా చేశాను కాబట్టి నేను మొన్నటి నుంచి చెప్తున్నా. ఉప్పుటేరుకు పోవాలి నీళ్లు, ఉప్పుటేరు నుంచి కొల్లేరుకు పోవాలి, అవన్నీ ఆక్రమణకు గురైంది. ఇవాళ ఇప్పుడు ఒక్కొక్కటి వార్తలు వీళ్ళు రాసుకొస్తున్నారు. తాజాగా ఈనాడు రాసుకొచ్చింది ముప్పు గుప్పిట కొల్లేరు అని రాస్తూ ఉప్పుటేరు నిర్వహణ గత ప్రభుత్వాలు గాలికి వదిలేసే చివరిగా 12 ఏళ్ల క్రితం ఒకసారి తవ్వారు. అప్పటి నుంచి ప్రక్షాళన చేయలేదు. గత 5 ఏళ్లలో తూడు గుర్రపు డెక్క కూడా తొలగించలేదు. ఎక్కడ చూసినా కిక్కెసగడ్డి తూడు గుర్రపు డెక్కతో ఉప్పుటేరు నిండిపోయింది. దీంతో ప్రవాహ వేగానికి అవరోధాలు ఏర్పడి చుట్టుపక్కల గ్రామాలు మునిగిపోతున్నాయి. అధికారులు పాలకులు ఇప్పటికైనా ఉప్పుటేరు ఆక్రమణలు తీర్చాలి. ఎట్లాగా ఇక్కడ? ఇది అసలు పాయింట్. ఉప్పుటేరు ఏంటి 12 ఏళ్లుగా చేయలేదు. చంద్రబాబు గారు 2014 టు 19, 19 టు 24 ఇక్కడ కూడా జగన్ని రాశారు, కానీ 14, 19లో కూడా చేయలేదు. 12 ఏళ్ళు అంటే అంతకుముందు రాజశేఖర రెడ్డి హయాంలో చేసిందే జరిగినటువంటి, కాంగ్రెస్ టైంలో జరిగింది మాత్రమే ఇక్కడ కౌంట్ అవుతుంది. ఇది కాకుండా మెయిన్ ఇక్కడ కొల్లేరుకు సంబంధించినటువంటిది ఏంటంటే ఏలూరు జిల్లాలోని ఏలూరు, మండవల్లి, కైకలూరు మండలాల్లోని లంక గ్రామాల మీద ఇప్పుడు ఈ ప్రభావం పడబోతోంది. వాస్తవంగా ఇప్పుడు కీలకమైనటువంటి అంశం ఏంటంటే కొల్లేరుకు సంబంధించినటువంటి వ్యవహారంలో 15,000 క్యూసెక్కులు సముద్రంలోకి నీరు వెళ్లాల్సి ఉంటే ఈ ఆక్రమణతో కేవలం 10,000 క్యూసెక్కులే వెళ్ళగలిగే పరిస్థితిలో ఉంది. అంటే అక్కడ ఈ ఆక్రమణలన్నీ, చేపల చెరువులన్నీ ఎవరివి? గతంలో రాజశేఖర టైంలో కూల్చిపడేపిచ్చాడు, ఆ తర్వాత మళ్ళీ వచ్చేసినాయి. ఎట్లా వచ్చేసినాయి? దీని వెనకాల ఉన్న రాజకీయం ఏంటి నేను చెప్పక్కర్లా. ఎవరికి వాళ్ళు ఆ ప్రాంత వాసులకే తెలుసు. ఓవరాల్గా చూస్తే కొల్లేరు ప్రాంతపు కబ్జాలు ఆపాలా, ఎగువ ప్రాంతంలో ఉన్నటువంటి ఏదైతే ఇప్పుడు బుడమేరు దగ్గర నుంచి నీళ్లు విజయవాడలోకి రాకుండా ఉండాలంటే డైవర్షన్ కెనాల్ ఏదైతే ఉందో బుడమేరు డైవర్షన్ కెనాలు అది సెట్ కావాలా? ఇవి 2 జరిగితేనే బెజవాడ వాసులకి భవిష్యత్తులోని ముప్పు తొలుగుతుంది. ఇలాంటప్పుడు దీన్ని రాజకీయంగా వాడో ఈడో అనేసి తోసేసి అసలు వాళ్ళని కాపాడటమే ఇక్కడ ఉన్నటువంటి అతిపెద్ద సమస్య.